70-80 సంవత్సరాల క్రితం మదిలేటి రెడ్డి ఎద్దుల పాపం అనే వ్యక్తులు 10 ఎకరాల భూమి స్కూల్ కి డొనేట్ చేయడం జరిగింది అధ్యక్ష. 70-80 సంవత్సరాల క్రితము ఏదైతే బిల్డింగ్ కట్టారో అదే బిల్డింగ్ లో హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ పిల్లలు చదువుతున్నారు అధ్యక్ష. 1000 మంది చదువుతున్న ఈ ప్రెమిసెస్ లో అధ్యక్ష గత గవర్నమెంట్ లో మరి ఆల్రెడీ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కూడా డిగ్రీ కాలేజ్ అక్కడే శాంక్షన్ చేపించి బలవంతంగా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందులో తోయడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వాళ్ళు భూమిని కేటాయించలేకపోయినారు అధ్యక్ష. అదొక బిల్డింగ్ కూడా వాళ్ళకి శాంక్షన్ చేయించలేకపోయినారు అధ్యక్ష. ఏదైనా అడ్మిషన్స్ జరుగుతున్నప్పుడు అధ్యక్ష జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అదే విధంగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కొట్లాడుతున్నారు అధ్యక్ష. క్లాస్ రూమ్స్ లేక ఇప్పుడు ప్రస్తుతానికి స్టాఫ్ రూమ్స్ కూడా క్లాస్ రూమ్స్ గా కన్వర్ట్ చేసి పిల్లలకి ఇబ్బంది లేకుండా ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా చూసుకుంటారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష 1000కి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ ప్రెమిసెస్ లో అధ్యక్ష సఫిషియెంట్ టాయిలెట్స్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా గతంలో కాంపౌండ్ వాళ్ళు ఉండింది అధ్యక్ష. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్లో మీటింగ్ పెట్టారు అధ్యక్ష. ఆ మీటింగ్ పెట్టినప్పుడు సెక్యూరిటీకి సంబంధించిన వెహికల్స్ రావడం పోవడం ఇబ్బంది అని చెప్పి కాంపౌండ్ వాల్ ని కూల్చేశారు అధ్యక్ష. మళ్ళీ ఆ కాంపౌండ్ వాల్ శాంక్షన్ కూడా చేయించలేకపోయారు అధ్యక్ష గత గవర్నమెంట్ లో. అంతేకాకుండా అధ్యక్ష డిగ్రీ కాలేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రిన్సిపల్ అడిగినప్పుడు 4 కోర్సులు ఉన్నాయి అధ్యక్ష. 4 కోర్సులకి 3 సంవత్సరాలు సఫిషియెంట్ గా సరిపోయే 30 క్లాస్ రూమ్స్ అవసరం ఉంది అధ్యక్ష. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్స్ అవసరం ఉంది అధ్యక్ష. టాయిలెట్స్, లైబ్రరీ, స్టాఫ్ అవసరం ఉంది అధ్యక్ష. అదే విధంగా కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, బెంచ్లు, చైర్స్, స్మార్ట్ బోర్డ్స్, టేబుల్స్ కూడా అవసరం ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ లోకేష్ గారికి వచ్చిన ప్రపోజల్ అధ్యక్ష కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేయండి. కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, బెంచ్లు, చైర్లు ఇవన్నీ ఫర్నిచర్ అంతా కూడా నా తరపు నుంచి P4 కింద ఎన్రోల్ అయిన వాళ్ళ తరపు నుంచి మా జిల్లా మంత్రుల తరపు నుంచి మేము డొనేట్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మరి మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఆల్రెడీ తహసీల్దార్ గారు 2.5 acres ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. మరి డిగ్రీ కాలేజ్ లో టీచింగ్ 24 మంది అవసరమైతే 15 మాత్రమే ఫిల్అప్ అయిన అధ్యక్ష. 9 వేకెన్సీ ఉన్నాయి. నాన్ టీచింగ్ 10 ఉంటే 7 ఫిల్ అయినాయి. 3 వేకెన్సీ ఉన్నాయి అధ్యక్ష. మరి అదేవిధంగా లోకేష్ గారికి వచ్చిన రిక్వెస్ట్ అధ్యక్ష ఎద్దుల పాపమ్మ ఏదైతే కాలేజ్ స్కూల్ ఉందో అధ్యక్ష అదొక మోడల్ ప్రాజెక్ట్ గా తీసుకొని హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఒక మోడల్ గా తీసుకొని డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ప్రొవైడ్ చేస్తే మిగతావన్నీ కూడా మేము ప్రొవైడ్ చేసి మంచి రిజల్ట్స్ స్టూడెంట్స్ తరఫు నుంచి వచ్చేటట్టుగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గత 2 సంవత్సరాల్లో ఆజ్ కా ఖిలా ప్రోగ్రామ్ అనే ద్వారా యువతతో మేము కనెక్ట్ అవుతున్నాం అధ్యక్ష. స్టూడెంట్స్ అందరూ కూడా మాకు యువత చెప్పింది మాకు సరైన ఉద్యోగాలు ఆలగడ్డలో మాకు కావాలి, సరైన కంపెనీస్ మాకు ఆలగడ్డలో తీసుకురావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది అధ్యక్ష. చాలా సందర్భాల్లో లోకేష్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆలగడ్డ పర్సెప్షన్ మార్చాలని చెప్పి లోకేష్ గారు మాకు అడ్వైస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ అడ్వైస్ ని చాలా సీరియస్ గా తీసుకొని స్టూడెంట్స్ అందరికీ ఒకటే చెప్పినాం అధ్యక్ష. ఇఫ్ వీ కెనాట్ గెట్ జాబ్స్ దెన్ వీ విల్ క్రియేట్ జాబ్స్ అని చెప్పి మేము భరోసా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ గవర్నమెంట్ కాలేజ్ మాకు మీరు జస్ట్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాఫ్ ప్రొవైడ్ చేస్తే ఇదే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్న 10 మంది స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం ఉద్యోగాలు అడగం అధ్యక్ష. వాళ్ళతోనే పరిశ్రమలు పెట్టిస్తామని చెప్పి లోకేష్ గారికి మాట ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష ఇప్పటికే టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో మేము మాట్లాడి 120 మంది పిల్లలని ముసూకి పంపించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే ఆలగడ్డలో 827 మందికి ఉద్యోగాలు ఇప్పించడం అధ్యక్ష. ర్యాపిడో, ఊబర్ లాంటి వాళ్ళతో కూడా మాట్లాడి ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వడానికి పేద విద్యార్థులకి వాళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా ఆల్రెడీ ర్యాపిడో నంద్యాలలో ఉంది అధ్యక్ష. వాళ్ళని కన్విన్స్ చేసి ఆలగడ్డ కూడా తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళ క్యాప్టెన్స్ కూడా ప్రొవైడ్ చేసి తొందరలోనే ర్యాపిడో ఆలగడ్డ కూడా తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి లోకేష్ గారికి ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది అధ్యక్ష. ఏదైతే డిగ్రీ కాలేజ్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇంతసేపు వాళ్ళ గురించి మాట్లాడామో అదే డిగ్రీ కాలేజ్ పిల్లలు ఈ రోజు గ్యాలరీలో కూర్చొని మరి వింటున్నారు అధ్యక్ష. ఈ రోజు మేము మాట్లాడింది లోకేష్ గారి మాటలు విని ఇన్స్పైర్ అవ్వడానికి ఈ రోజు వాళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి అవకాశం ఇచ్చిన పేరుకి ఆనరబుల్ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అది సబబు కాదు. వాళ్ళ కింద ధన్యవాదాలు అధ్యక్ష. కింద
థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. స్వామీజీవేత్తల ఆక్రోశం, విద్యావంతుల ఆవేదన ముందు పెడుతున్నాను అధ్యక్ష. ఇద్దరు ముఖ్యమంత్రులు కడప నుంచి ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి సేవ చేశారు అధ్యక్ష. అనేక మంది మేము మా అడ్డా గడ్డ అనుకుని మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు అధ్యక్ష. కానీ కడప నగరంలో ఉన్న ఒక గ్రంథాలయాన్ని ఈరోజు శిథిలావస్థకు తీసుకొచ్చినారు అధ్యక్ష. గతి లేక ఈరోజు ఈ యొక్క కేంద్ర గ్రంథాలయాన్ని ఒక అద్దె భవనంలో నడుపుతున్నాం అధ్యక్ష. ఇందులో అనేక తాళపత్ర గ్రంథాలు కానీ, లిటరేచర్ కానీ, మన సంస్కృతి సాహిత్యానికి సంబంధించిన గొప్ప సంపద కలదు అధ్యక్ష. ఈ లైబ్రరీలో దాదాపు 25,000 పైకి చిలుకు పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 6,000 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు అధ్యక్ష. దాదాపు 80-90 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ రోజు కూడా సభ్యత్వం కలిగి ఈ లైబ్రరీని వాడుకుంటున్నారు అధ్యక్ష. భవిష్యత్తు తరాలకి మనము వీటిని కాపాడుకొని ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష. ఈ రోజు యువత బిఎస్సి గానీ, ఎస్ఎస్సి గానీ, బ్యాంకింగ్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ గానీ అనేక వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఈ లైబ్రరీని వాళ్ళకి సరైన వసూలుతో ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 20 సంవత్సరాలుగా ఈ యొక్క గ్రంథాలయాన్ని అనేక సార్లు టెంకాయలు కొట్టారు, శంకుస్థాపన చేశారు కానీ అధ్యక్ష దీన్ని శిథిలావస్థకు తీసుకొచ్చినారు అధ్యక్ష. చదువుకున్న వాళ్ళు, భవిష్యత్తు గురించి ఉన్నవాళ్ళు ఈ కడప నియోజకవర్గం నుంచి గెలిచింటే లైబ్రరీ యువతకు ఎంత అవసరం అనేది వాళ్ళకు అవగాహన ఉండేది అధ్యక్ష. అలాంటి వ్యక్తులు అక్కడి నుంచి గెలవలేదు కాబట్టి ఇది ఈ రోజు శిథిలావస్థకు చేరుతుంది అధ్యక్ష. చివరికి మన ప్రభుత్వం 2018వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అత్యాధునిక లైబ్రరీ కట్టాలని చెప్పి ఆ రోజు 5 కోట్ల రూపాయలు జీవో నెంబరు 252ను విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అందులో గాను 1.39 కోట్లు ఖర్చు చేసి నిర్మాణ పనులు కొద్ది మేర ముందుకెళ్లాయి అధ్యక్ష. కానీ 2019వ సంవత్సరంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ జీవోను రద్దు చేసి జీవో నెంబర్ 346ను విడుదల చేసింది. కానీ అధ్యక్ష ఒక్క రూపాయి కూడా నిధులను ఇవ్వకోకుండా ఈ యొక్క భవనాన్ని శిథిలావస్థ తీసుకొని వచ్చింది అధ్యక్ష. మనము ఖర్చు చేసిన 1.39 కోట్లు కూడా వృధా అయినాయి అధ్యక్ష. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళా జీవో నెంబర్ 1457 ద్వారా 1 కోటి రూపాయలు విడుదల చేసింది అధ్యక్ష. కానీ ఈ బిల్డింగ్ 2018 నాటి అంచనాల ప్రకారం ప్రస్తుతం కాంట్రాక్టర్లు ఆ రేట్లకు గిట్టుబాటు కావట్లేదని చెప్పి ఎవ్వరూ ఈ పనులు చేయడానికి ముందు రావట్లేదు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా వినతి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ యొక్క భవనం నిర్మాణానికి ఏపీఈడబ్ల్యూఐడిసి ద్వారా కొత్త ప్రతిపాదనలను తెప్పించుకొని నిధులను మంజూరు చేసి కడప నగరానికి ఈ యొక్క లైబ్రరీని మళ్ళా మనము ఈరోజు లైబ్రరీలో ఒక ఆవశ్యకత నారా లోకేష్ గారు గుర్తించినారు. ఇదే సభలో దాదాపు 1 సంవత్సరం క్రితము గ్రంథాలయాలు యువతకు ఎంత అవసరము, గ్రంథాలయాలని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయాన్ని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయాలని 1 సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా మంత్రి గారు దీనికి సంబంధించిన ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అధ్యక్ష. ఉంది మీరు క్వశ్చన్ ఇవ్వండి. క్వశ్చన్ ఇవ్వకుండా ప్రాబ్లం అంటే అట్లా అధ్యక్ష. ఈ సబ్జెక్ట్ మీద అఖిలప్రియ గారు మాట్లాడారు అధ్యక్ష. ప్రశ్న వేసింది అఖిలప్రియ గారు అధ్యక్ష. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తీసుకుంటే అధ్యక్ష సుమారుగా 37 డిగ్రీ కళాశాలలో భవనాలు లేకుండా, సొంత భవనాలు లేకుండా నడుస్తున్నాయి అధ్యక్ష. దీనివల్ల 6,700 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. ఒక్కొక్క డిగ్రీ కళాశాల పూర్తి చేయాలి, అన్ని హంగులు కల్పించాలి. సుమారుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష పర్ డిగ్రీ కళాశాల. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే అధ్యక్ష మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ప్యారల్గా కావాల్సిన నిధులు కూడా సమకూర్చుకోవాల్సిన బాధ్యత మాట్లాడింది అధ్యక్ష. ప్రత్యేకంగా ఆలగడ్డ డిగ్రీ కళాశాల తీసుకుంటే అధ్యక్ష మొదటి సంవత్సరం ప్రారంభమైనప్పుడు కేవలం 18 మంది పిల్లలు ఉంటే అధ్యక్ష
పోయిన సంవత్సరం 25-26 శిక్షకులు 103 మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరడం జరిగిన అధ్యక్ష. రోడ్స్ కానీ శాంక్షన్ ఇంటేక్ వచ్చేసి 180 మంది అధ్యక్ష విద్యార్థులు. దాంట్లో టీచింగ్ పోస్ట్ ఫుల్ శాంక్షన్ విద్యార్థులు చేస్తే తప్పనిసరిగా అవసరమైన మేరకు టీచింగ్ పోస్ట్ నాన్ టీచింగ్ పోస్ట్ భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు అఖిలప్రియ గారు చెప్పినట్లు ప్రత్యేకంగా ఆలగడ్డ డిగ్రీ కళాశాలకు వచ్చినప్పుడు ఆల్రెడీ భూమి ఉంది, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. దాంతోపాటు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళినప్పుడు కాంపౌండ్ వాల్ కూడా ధ్వంసం చేశారు, అది మళ్ళీ తిరిగి కట్టిస్తే బాగుంటుందని గౌరవ సభ్యురాలు కోరారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ప్రత్యేకంగా నేను ఈ మొత్తం ఎస్టిమేట్స్ చేసి తప్పనిసరిగా శాసకీ కింద టేకప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాం జరుగుతుంది. సో గౌరవ సభ్యురాలు కోరినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మేడం గారు కూడా హామీ ఇచ్చారు, కావాల్సిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్స్ కానీ కంప్యూటర్స్ కానీ బెంచెస్ కానీ అది మేడం గారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లేదు అధ్యక్ష, మేడం గారు హామీ ఇచ్చారు, ఇంకా చేయకపోతే కంటెంప్ట్ అవుతున్నారు. నేను అది మళ్ళీ ప్రివిలేజెస్ కి పంపిస్తాను అధ్యక్ష. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారు కనుక సో ఒక పక్కన నేను చేయాల్సింది తప్పనిసరిగా చేస్తే ఇంకో పక్కన గౌరవ శాసనసభ్యురాలు చేయాల్సింది మేడం గారి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండో విషయము మాధవిరెడ్డి గారు కడప శాసనసభ్యురాలు చెప్పారు అధ్యక్ష. లైబ్రరీ అధ్యక్ష గ్రంథాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా కూటమి అంటే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా మంగళగిరిలో ఒక మోడల్ ఏర్పాటు చేశాము, సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక లైబ్రరీ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలాంటి వసతులు ఉండాలి, అక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలి, ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలని దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మంగళగిరిలో రాత్రి 7ంటికి 8ంటికి కూడా వెళ్ళిన సుమారుగా 300 మంది పిల్లలు ఉంటున్నారు, చదువుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అప్పేర్ అయ్యే వాళ్ళు కూడా అక్కడ ప్రిపేర్ అవుతున్నారు. అనేక ఫోటోలు కూడా వాళ్ళు పంపిస్తుంది జరిగింది. థ్యాంక్ యూ కూడా అధ్యక్ష. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే నియోజకవర్గం, జిల్లా, జోనల్, సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి, బలోపేతం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బలోపేతం చేయాలి, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో లేదా పాతబడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏదైతే జిల్లా గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన సెస్ గత ప్రభుత్వాలు ఏంటంటే అది CFMS కి పెట్టేసి డైరెక్ట్ గా ట్రెజరీ తీసుకొచ్చారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులతో మాట్లాడి అది మాకు ఇవ్వండి, అది మా నిధులు కనుక అది రేపు గ్రంథాలయాలు ఏర్పాటు చేసిన పెట్టాల్సిన బాధ్యత మాత్రం చెప్పడం జరిగింది అధ్యక్ష. అది ఈ సంవత్సరం నుంచి మాకు నిధులు ఇష్టం జరుగుతుంది. గౌరవ సభ్యురాలకు నేను హామీ ఇస్తున్న అధ్యక్ష. 9 నెలల్లో కడప గ్రంథాలయ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మేడం గారి చేతుల మీదుగా ఆ గ్రంథాలయాలు కూడా కడప ప్రజలకి అంకితం చేస్తాను సభాముఖ సభ్యురాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు కూడా నేను కోరేది ఏంటంటే మీ నియోజకవర్గంలో అనేక పారిశ్రామికవేత్తలు ఉంటారు. అదేవిధంగా ఈ గ్రంథాలయాలపైన ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు పారిశ్రామికవేత్తగా ఎదిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రంథాలయాలు కావాల్సిన నిధులు కూడా సమకూర్చితే చాలా చాలా బాగుంటుంది. ఇది ప్రత్యేకంగా గుంటూరు పట్టణానికి వచ్చి గల ఇద్దరు నజీర్ గారు, ఇంకో పక్కన మాధవి గారు, అదే ఎంపీ చంద్రశేఖర్ గారు ముగ్గురు కలిసి అద్భుతంగా పారిశ్రామికవేత్తల ద్వారా CSR నిధులు అద్భుతంగా జోనల్ గ్రంథాలయాన్ని మోడర్నైజేషన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గారు కూడా అనేక సార్లు అధ్యక్ష మనకి సెంట్రల్ లైబ్రరీ ఏదైతే ఏర్పాటు చేయాలన్నారో అది సెంట్రల్ లైబ్రరీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ రెండు ఇంటిగ్రేట్ చేసి ఒక అద్భుతమైన అదేవిధంగా ట్రైనింగ్ సెంటర్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఆర్కైవ్, తెలుగు కల్చరల్ సెంటర్ ఒకే యూనివర్సిటీలో CRTA ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. మన డిజైన్స్ కూడా చెప్పడం జరిగింది. బహుశా నెక్స్ట్ క్యాబినెట్ యూ విల్ క్లియర్ దట్ అండ్ అది మీరు చూస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకోసిస్టమ్ ఇన్ ద కంట్రీ, ఇఫ్ నాట్ ఇన్ ద వరల్డ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే గ్రంథాలయాలపై చాలా శ్రద్ధ పెడుతున్నాము. ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే గతంలో నేను చెప్పాను అధ్యక్ష, మా అబ్బాయి ఒక ఉదాహరణ, పుస్తకం ఇస్తే
ఒక రోజులో మొత్తం చదివేస్తాడు, దానిపైన మళ్ళీ నాకు క్విజ్ పెడతాడు. సో దానివల్ల చాలా క్రియేటివిటీ, చాలా ఐడియాస్ వస్తాయి అధ్యక్ష. సో గ్రంథాలయాల అవసరం చాలా చాలా ఉంది. పిల్లల్ని ఈ ఐఫోన్స్కి, ఐప్యాడ్స్కి దూరం పెట్టాలంటే గ్రంథాలయాల కీలకమైన పాత్ర వహిస్తుంది. తప్పనిసరిగా 175 175 గ్రంథాలయాల్ని ఎక్కడైతే లేవో ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో పుస్తకాలు ఏర్పాటు చేయాలి, మౌలిక వసతులు కల్పించాలని చెప్పి దానికి ఒక కార్యాచరణ మేము ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే 3 సంవత్సరాలు అది పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా వైజాగ్ లో నుంచి వచ్చిన శాసనసభ్యులందరూ కూడా ఒక చిన్న విషయం అధ్యక్ష, వైజాగ్ లో ఒక అద్భుతమైన జోనల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా వచ్చాయి. ఎందుకంటే అక్కడ పిల్లలందరూ ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఎక్కడైతే అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఎట్లయితే వరల్డ్ క్లాస్ చేస్తుందో దాన్ని ధీటుగా విశాఖపట్నంలో కూడా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రాయలసీమ కేంద్రంలో కూడా అలాంటి ఒక లైబ్రరీ, జోనల్ లైబ్రరీ అద్భుతంగా అన్ని హంగులతో పాటు ఒక యాంఫీ థియేటరు, ఒక ఆడిటోరియము, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కానివ్వండి, కావాల్సిన బుక్స్ అని పిల్లల దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన పుస్తకాలని ఏర్పాటు చేసి ఆ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా జిల్లా కేంద్ర లైబ్రరీ చైర్మన్ అపాయింట్మెంట్ చేస్తే గవర్నమెంట్ ఆల్రెడీ ఆ జిల్లాలో ఉన్నటువంటి అవుట్ క్యాస్ట్ లో 10% తెలియదు నాకు లైబ్రరీకి వస్తుంది 4%. ఆ అమౌంట్ ఎందుకు రావట్లేదు? వస్తే లాట్ ఆఫ్ మనీ అండి, దాంతో లైబ్రరీ ప్రమోట్ చేయొచ్చు. ఒకసారి జిల్లా చైర్మన్ అందరూ కూర్చోబెట్టి మున్సిపాలిటీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే లైబ్రరీ సెస్ ఏదైతే వస్తుందో అది డైరెక్ట్ గా CFMS కి లింక్ చేశారు. ఒకసారి స్టేట్ ట్రెజరీకి వెళ్తే వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో. దానివల్ల ఏమంటే గ్రంథాలయాలని ఇబ్బంది పడుతుంది. జీతాలు కూడా అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కూడా జీతాలు ఇచ్చేదానికి చెల్లించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి, అదేవిధంగా ఆర్థిక శాఖ మార్చుల దృష్టికి తీసుకొచ్చిన తర్వాత CFMS కి లింక్ డీలింక్ చేసి